హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏందక్క ఈ రోజు మందలు అనుకోవద్దు. ఈ రోజు ఏం లేదు ఫ్రెండ్స్, మా పిల్లకాయలు అయితే క్యారేజ్ కి ఎగ్ రైస్ పంపించు అని చెప్పాను. ఉదయాన్నే ఆర్డర్లు వేసిపోయారు. వాళ్ళ ఆర్డర్లు అమరపరుస్తున్నాను నేను. నోరు కూడా తిరగటం లేదు చూడండి. సో మొత్తానికి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. నా చిన్నప్పుడు అయితే మేము ఎక్కువ కోడిగుడ్లు ఏంటబ్బా అనుకుంటే నాటు కోడిగుడ్లే తినేవాళ్ళం అనమాట. ఈ కోడిగుడ్లు తినేవాళ్ళం కాదు, బాయిలర్ కోడిగుడ్లు. ఇవైతే అంత పెద్దగా అనిపించేవి కాదు మాకు. అవి తిని తిని అలవాటు అయిపోయింది కదా, ఇంకా పెద్ద అయిన కాడి నుంచి ఇయే అలవాటు అయిపోయింది. మా పిల్లకాయలకైతే ఈ విధంగా చేసి పెడితే భలే తింటారు. అందరికి తెలిసిందే కదా, అయినా ఇంకోసారి చెప్తాను చూడండి. మనం సన్నగా తరుక్కోండి ఎర్రగడ్డలు అయితే. ఒక బాండి పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని బంగారు సాయి కలర్ లో రావాలన్నమాట ఎర్రగడ్డలు. అప్పుడు మనం ఒక 2 గుడ్లు కొట్టేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ముందుగా మనం ఇది ఏగేటప్పుడే ముందుగా ఆరదీసి పెట్టుకుని అన్నం అయితే వేసుకొని కలిపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయితే ఎగ్ పొరుట అన్నం రెడీ అయిపోయింది. మా పిల్లకాయలు అయితే ఇదంతా తినేస్తారు. అసలు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే వీడియో లైక్ చేయండి.